రోజు సాయంకాలం చల్లటి పూట ముగ్గురు కలుసుకొని మాట్లాడుకునేటువంటి వారు. కానీ ఆ దినం జరిగిన విషయం ఏంటంటే, దేవుడైన యెహోవా వచ్చేసరికి వారెవరు ఎదురు రాలేదు, ఎదురు పడలేదు, కనిపించలా. స్వయాన నోరు తెరిచి పిలవాల్సిన పరిస్థితి, ఆదామా ఎక్కడా, అమ్మా అవ్వా నీవెక్కడున్నావు అని నోరు తెరిచి గట్టిగా కేకలు పెట్టి ప్రభు పిలవాల్సిన, వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అపవాది చేసిన పని ఏంటంటే దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంచేశాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుడితో ఉన్న సంబంధాన్ని తెంచివేయడానికి అపవాది చేసే పని ఏంటయ్యా అంటే ప్రార్థన చేయనీకపోవడం, బైబిల్ చదవనివ్వడు. 2.5 గంటలు 3 గంటల సినిమా అయినా చూడనిస్తారు, కానీ ఒక 10 నిమిషాలు 5 నిమిషాల బైబిల్ మాత్రం చదవనివ్వడం. రోజు చేసేటువంటి ప్రార్థన సమయంలో రోజు నువ్వు ఏ సమయంలో చేస్తావో అదే సమయంలో ఏదో ఒక ఫోన్ వచ్చే విధంగా చేస్తాడు. అదే సమయంలో ఎవరో ఒకరు వచ్చి నీ డోర్ నాక్ చేసే విధంగా చేస్తాడు. ఎందుకంటే ప్రార్థన చేస్తే నువ్వు దేవుని కనెక్ట్ అయిపోతావు. ఎందుకంటే ప్రార్థన చేస్తే నువ్వు దేవునికి సహవాసంలోకి ఒదిగిపోతావు. అలా పోవడం మనకి ఇష్టం లేదు. బైబిల్ ఏ సమయంలో నువ్వు చదువుతావో అదే సమయంలో చదవనీయకుండా చేస్తాడు. చెప్తున్నటువంటి విషయం ఒకటే, అపవాది ఏ విధంగానైనా సరే ప్రార్థన చేసుకొనివ్వడు, బైబిల్ చదువుకొనివ్వడు.